జయదేవ్పూర్ మండల విద్యాధికారి, ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన మాధవరెడ్డి పదవి విరమణ సందర్భంగా బుధవారం ఇటిక్యాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎంఈఓ మాధవరెడ్డి దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ జయదేవ్పూర్ మండలంలో కమిట్మెంట్తో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇటిక్యాల ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా విధులు నిర్వహించిన నాకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సైదులు, ఎస్ఎంసీ చైర్మన్ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో మొదలు పెడితే వంట కార్మికులు అందరూ కూడా అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలే ప్రభుత్వ బడుల్లో చదువుతుంటారు. కాబట్టి వారికి విద్యా వసతులు లేని కారణంగా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కావచ్చు, లేదా కుటుంబంలో ఉన్న నేపథ్యం కారణంగా కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంతో మేధస్సు ఉన్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ఒక అవకాశం దొరకక, అంటే ఈ అవకాశం మంచిదే కానీ బయట ప్రభుత్వం పరంగా ఉన్న పాఠశాలల కంటే ఆకర్షణీయంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలకి వెళ్ళలేని పరిస్థితుల్లో పోటీలో తక్కువగా భావించబడేటువంటి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి పిల్లలకి మనం నాణ్యమైన విద్యను అందించడము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మన ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మన పాఠశాల ఎప్పుడూ ముందుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందం అంతా కూడా అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఎప్పుడూ కూడా పిల్లల బాగోగులు ఒక చదువే కాదు, వారి యొక్క ఇంటి దాకా చేరేదాకా ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కో రకమైనటువంటి శ్రద్ధ తీసుకుని పిల్లలు ఇంటికి చేరడం క్షేమంగా చేరారా, పిల్లలు రాత్రి ఇంటి దగ్గర బాగా ఉన్నారా, లేదా ఆరోగ్యంగా ఉన్నారా లేదా, అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు, లేదా ఇతర ఏ రకమైనటువంటి ప్రభావాలకు, దుష్ప్రభావాలకు లోనవుతున్నారా, ఇవన్నింటినీ పరిశీలిస్తూ తమ పిల్లల కంటే ఎక్కువగా వ్యక్తిగత శ్రద్ధ చూపుతున్నటువంటి ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్నారు. అదేవిధంగా ప్రేమతో పలకరిస్తూ వారి యొక్క బాగోగులను చూస్తూ వారు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, ఏ సహకారం అందిస్తే పిల్లలు బాగుపడతారు అనేటువంటి ఒక మానవతా దృక్పథం, సహృదయ దృక్పథం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొందరున్నారు. విద్యాబుద్ధుల పరంగా వాస్తవంగా చదువులో ఎంతో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఉంటారు. ఆ ఎంపికైనటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఉన్నారు. వారందరూ కూడా పిల్లలకి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకి అన్ని రకాల విద్యా సౌకర్యాలను అందింపజేస్తూ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇతర అన్ని సౌకర్యాలను కూడా అందరికీ అందజేసేందుకు నిరంతరం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం ఉంది. అందుకే ఇటిక్యాల పాఠశాల పిఎం3 పాఠశాలగా ఎంపికైంది. పిఎం3 పాఠశాలకి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా చాలా వరకు వచ్చాయి. వాటిని వీలైనంత వరకు సద్వినియోగపరుస్తూ పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఉంది. మరి మండలంలోనే అత్యధిక సంఖ్య కలిగినటువంటి విద్యార్థులు పాఠశాలకి జిల్లాలో 12వ పాఠశాల